హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఈ రోజు వీడియోలో నేను బిగ్ బాస్ లెక్క కనిపించను కానీ వినిపిస్తా. అంటే మొత్తం కనిపించనని కాదు, కొంచెం కనిపిస్తా. అయితే ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్ మేము కొమరెల్లికి వెళ్ళినుండే. ఇప్పుడు కొమరెల్లి జాతర జరుగుతుంది కదా, అందరికీ తెలుసు. ఉగాది వరకు ఉంటుంది కదా. అయితే మాకు కొమరెల్లి మల్లన్న గురించి అసలు ఐడియానే లేదు. మా ఇంటి సైడ్ అందరు వెళ్తుంటారు. సరే మనం కూడా వెళ్దాం ఒకసారి అని చెప్పేసి మేమైతే సడన్గా అనుకొని వెళ్ళిపోయినుండే. ఒకవేళ మనము ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఎక్కితే బస్సు మనని కొమరెల్లి నుంచి హైదరాబాద్ నుంచి కొమరెల్లికి ఇక్కడనే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనము ఆటోస్ పట్టుకొని మనం మెయిన్ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మేమైతే ఇంకా కొమరెల్లి అయితే రీచ్ అయిపోయినాం. మా ఇంటి దగ్గర నుంచి 117 కిలోమీటర్స్ ఏమో ఉంది. మేము ఇంటి దగ్గర నుంచి 2 o'clock ఏమో స్టార్ట్ అయినాం. 2:33 ఆ రేంజ్లో స్టార్ట్ అయితే మేమైతే గుడి దగ్గరికి ఇక్కడికి వచ్చేసరికి మాకు 4:35 అయితే అట్లా అయింది. ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు. ఇక మేము ఇక్కడికి వచ్చినాక కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం అన్నట్టు తీసుకుని ఉండే. ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. మనకి కడుపులో ఈవినింగ్ కాగానే ఏదో ఒకటి పడాలి కాబట్టి ఇక్కడ ఆపి కొంచెం మిర్చి, చిప్స్, అదేంటి చాయ్ మెయిన్లీ ఉమెన్స్ అందరికీ చాయ్ ఇంపార్టెంట్ కదా. హెడేక్ పోయినా మా అమ్మ వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. హెడేక్ వస్తుంది లేకపోతే ఈవినింగ్ కాకపోతే. ఇక మనందరికీ తెలిసిందే కదా ఆ విషయం. ఎవరింట్లోనైనా చాయ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ మా మమ్మీ అయితే మా పాపతో ఆడుకుంటుంది చూడండి. అది మా అన్న కూతురు. దాంతో ఫుల్ టైంపాస్. అయితే మా ప్లాన్ ఏంటంటే మేము వెళ్ళిన డే ఈవినింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యి ఈవినింగ్ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వచ్చేయాలి. అది మా ప్లాన్. సో ఇప్పుడు మేము వెళ్ళగానే ఏం చేస్తామంటే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం. జస్ట్ కొంచెం ఫేస్ వాష్, హ్యాండ్ వాష్ అవి చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోవడమే డైరెక్ట్. ఇంకా ఇక్కడ మా వదిన చూడండి మీకు హాయ్ చెప్తుంది. హాయ్ గాయ్స్. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నాకేమొచ్చిందో నాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీ వాళ్ళకైతే మస్తు అంటే మస్తు నచ్చింది నేను యూట్యూబ్ తీయడం వల్ల. నేను ఏడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా వీడియో తీయవే అని వాళ్ళు అడుగుతారు. సో దట్ వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ టైంలో కూర్చొని టీవీలో పెట్టుకొని చూడడానికి వాళ్ళకి బాగుంటుంది. అట్లా అలవాటు అయిపోయింది మా ఇంట్లో. యూట్యూబ్ అంటేనే అలవాటు అయిపోయింది. వీడియోలు తీయాల్సిందే. సోనీ అనిపించిందంటే వీడియోలు తీయాలి. సోనీ అంటే ఎవరో కాదు, నేనే. ఇక డైరెక్ట్ అయితే గుడికి వెళ్ళిపోయినాం. గుడికి వెళ్ళిపోయినాక పార్కింగ్ విషయానికి వస్తే పార్కింగ్కి కార్కి 100 రూపీస్ తీసుకున్నాడు 1 నైట్కి. అలా పార్కింగ్ చేసేసి ఇంకా అంతా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయినాం. అయితే మా మమ్మీ కోరిందనమాట. కోరికలు ఎవరైనా ఉంటే ఇక్కడ కూర మీసాలు దొరుకుతాయి, అవి కొనుక్కొని మెయిన్ గుడిలో హుండీలో వేస్తే ఆ కోరికలు నెరవేరుతాయి అంటారు ఇక్కడ. సో అందుకే మా మమ్మీ అవి కొన్నది ఈసారి. ఇక కోరికలు కోరుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ గుడికి పోయేది కొన్ని కోరికలు తీర్చుకోవడానికి కదా. అంటే కొంతమంది భక్తితో వెళ్తారు, కొంతమంది భక్తి విత్ కోరికలతో వెళ్తారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చెప్పండి. అంటే ఆబ్వియస్లీ భక్తి ఉందంటే కోరికలు కూడా ఉన్నట్టే. ఇక నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థమవుతలేదు. ఇక్కడ నేను బొట్టు పెట్టించుకుంటున్నాను. నాకు గుడికి పోతే నేను ఏదైనా ఇంపార్టెంట్గా చేస్తా అంటే బొట్టు పెట్టించుకోవడమే నా ఫేవరెట్ థింగ్. అది కాకపోతే వాళ్ళు పర్ హెడ్ 5 రూపీస్ తీసుకుంటారు. అది పక్కన పెడితే నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం బొట్టు పెట్టించుకోవడం. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేసిన. ఇక ఇది మెయిన్ గుడి లోపలికి వెళ్తుంటే మనకి రేగి చెట్టు కనిపిస్తుంది. ఇక్కడనే బండారులను పెడతారు. అందుకే ఇక్కడ ఏం చేస్తారంటే ఆ పూలదండ తీసుకెళ్ళి ఆ చెట్టు మీద వేస్తే మంచిది అని అంటారు. అయితే చెట్టు మీద మనము కొంచెం పైకి చెట్టు మీద వేస్తేనే మనకి ఏదైనా సరే అని వాళ్ళు కొంచెం కింద పడ్డా కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళీ అవే తీసుకుని వెళ్ళి మళ్ళీ బయట వేరే వాళ్ళకి అమ్ముతున్నాడు. కొంచెం ఇవి చూసుకోండి. ఇట్లా టెంపుల్స్లలో ఇలాంటివి జరగడం కామన్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వాళ్ళు పసుపు మమ్మీకి పెళ్ళయింది కాబట్టి ముత్తైదువ కాబట్టి మమ్మీకి ఇస్తున్నారు కొంగులో పెట్టి. ఆ పసుపు ఏంటంటే ఓన్లీ ఇంట్లో వాళ్ళే వాడుకోవాలి, బయట ఎవ్వరికి ఇవ్వద్దు. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అది పెట్టుకొని వెళ్తే మంచిది అని అంటారు. ఇంకా మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అయితే నాకు తెలిసి గుడి నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేనేమనుకున్నానంటే గుడి కన్స్ట్రక్షన్ అవుతుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, మస్తు ఇరుకు ఉంది. చాలామంది భక్తులు ఉన్నారు, ఇంకా ఎక్కువ భక్తులు వస్తున్నారు. మేము సాటర్డే వెళ్ళడం కాబట్టి సేఫ్ అయింది. సండే రోజు వెళ్తే మాత్రం మా పని అయిపోతుండే. ఎందుకంటే అమ్మమ్మ ఉంది, ఇంకా పాప ఉంది, ఇబ్బంది అయిపోతుండే మస్తు మాకు. మేము సాటర్డే వెళ్ళడమే బెస్ట్ అనిపించింది. మీలో ఎవరైనా దర్శనం పీస్ఫుల్గా చేసుకోవాలంటే సాటర్డే వెళ్ళండి. కాకపోతే దేవుడికి సండేనే మెయిన్ ఇంపార్టెంట్. కొమరెల్లి మల్లన్న అంటేనే సండే రోజు అని అంటారు. ఇక ఇదైతే మెయిన్ గుడి.
ఐ మీన్ గర్భగుడి. ఈ గుడిలో నాకైతే మన ప్యూర్ ఇండియన్ వైబ్స్ ఇట్లా కనిపించినాయి నాకు. బ్లూ, ఎల్లో, గ్రీన్, ఆ కలర్స్ అన్నీ చూస్తుంటే మస్తు అంటే మస్తు అనిపించింది. మన కలర్, మన గుడి ఇది అన్న ఫీలింగ్ ఇచ్చింది. ఇలాంటి కలర్స్ చూస్తే నాకు కొంచెం అబ్బా ఇదిరా మన గుడి అని అనిపిస్తుంది. ఇంకా దర్శనం చేసుకున్నాం, వీడియో తీయలేదు, మెయిన్ గుడిది వాళ్ళు తీయనివ్వలేదు. ఇంకా అట్లా బయటికి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చినాం. ఇక్కడ మేము ఎక్కడైతే కూర్చున్నామో ఆడ కొబ్బరికాయలు కొట్టాలి. ఇక్కడ నుంచి ఇంకా కిందికి దిగిపోవడమే. ఇక్కడ నుంచి కిందికి దిగితే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఎల్లమ్మ తల్లి గుడి ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళొచ్చు. ఫస్ట్ మల్లన్నని దర్శనం చేసుకొని నెక్స్ట్ ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎల్లమ్మ దగ్గరికి మేము అమ్మమ్మ వాళ్ళని వద్దని చెప్పినాం. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ అంతగానం నడవడమే గొప్ప విషయం. అమ్మమ్మ అంత ఇరికిటంలో అంత చేయడం ఒక 1.5 hour అయింది దర్శనం కోసం. సో అందుకే అమ్మమ్మని స్కిప్ చేయమని చెప్పినాం. ఇక అమ్మమ్మ అయితే రాలేదు, మేమే వెళ్ళిపోయినాం ఎల్లమ్మ తల్లి దగ్గరికి. అయితే ఫస్ట్ ఖచ్చితంగా మల్లన్న తర్వాతకనే ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా గుడిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది దారి, ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళే దారి. ఇక అట్లా ఎల్లమ్మ వచ్చేసి ఇప్పుడు మల్లన్న కంటే ఇంకా కొంచెం పైన ఉంటుంది, గుట్ట మీద ఉంటుంది. ఇక ఎల్లమ్మ దగ్గరికి పోతున్నాం. ఎల్లమ్మ దగ్గర మనకి 20 స్టెప్స్ ఏమో ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పసుపు ఖచ్చితంగా ఇస్తారు. ఆ పసుపు మనం ఖచ్చితంగా దాపెట్టుకొని ఇంట్లో గుడిలో పెట్టుకొని డైలీ ఏదైనా వెళ్ళేటప్పుడు అవి పెట్టుకొని వెళ్తే మంచిది అని అంటారు. ఇక్కడ ఒక 20 to 30 స్టెప్స్ ఉన్నాయి, ఇవి ఎక్కేసేయాలి. అమ్మ మేము అప్పటికే మస్తు అంటే మస్తు అలసిపోయినాము. మా సర్వీస్ అయిపోయింది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. చాలా అంటే చాలా అలసిపోయినాము. ఇంకా మేమైతే ఇది ఎల్లమ్మ తల్లి మెయిన్ గుడి. ఇక్కడ కూడా వీడియో తీయనియలేదు నన్ను. అయితే తర్వాతకి ఏం చేసినామంటే షాపింగ్కి వచ్చినాం. షాపింగ్కి వచ్చి ఆడోళ్ళు ఏడికన్నా పోతే ఖచ్చితంగా షాపింగ్ కావాల్సిందే కదా. అలా ఇంకా మెయిన్లీ గుడికి పోయినామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కోవాల్సిందే, ఏదో ఒకటి చేయాల్సిందే. అట్లా మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ శివశక్తులు ఊరేగింపు జరుగుతుంది. అవి కూడా చూడండి, నేను అవి కూడా రికార్డ్ చేసిన. మీకు ఇంకా విషయం చెప్తా, నెక్స్ట్ ఆ వీడియో అయిపోయాక చెప్తా. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ ఆడోళ్ళకి ఏడికి వెళ్ళినా షాపింగ్ అయితే కావాలి అని చెప్తున్నా. ఇంకా మా మమ్మీ మా భవాని తీసుకున్నారు కొన్ని సామాన్లు, లైక్ తాంబేలు అలాంటివి కొనుక్కున్నారు. ఇక్కడ అన్నీ చాలా ప్రైసెస్ ఉన్నాయి.
అలా శివశక్తుల ఊరేగింపు చూసినాక మేము వెళ్ళి ఒక రూమ్ అయితే మాట్లాడుకున్నాం. రూమ్కి వచ్చేసి అక్కడ రూమ్ నాకేమనిపించింది అంటే అక్కడికి వెళ్ళినాక అక్కడ ఒక బిల్డింగ్ ఉంటే మనకి మన లైఫ్ బిందాస్ అని అనుకున్నా. ఎందుకంటే ఒక్క రూమ్ అది ఎంతుందంటే మ్యాక్సిమం ఒక 5 to 6 మెంబర్స్ పడతారు. ఆ రూమ్ 2000, 3000 చెప్తున్నారు స్నానం చేసి ఆ రూమ్లో ఉండడానికి. ఒక వాష్రూమ్ ఇస్తారు, అదే వాష్రూమ్ ఇంకా నెక్స్ట్ రూమ్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. అట్లా నడుస్తుంది అక్కడ. ఇంకా నాకు అనిపించింది ఒకటి ఉంటే ఇక్కడ మనం మంచిగా బతకొచ్చు అని అనిపించింది. ఇంకా అదంతా పక్కన పెడితే మేమైతే ఒక 1200 పెట్టి రూమ్ తీసుకున్నాము. ఓన్లీ నైట్ స్టే, జస్ట్ పడుకోవడానికే. ఆ 1200 కూడా నా బార్గెనింగ్ స్కిల్స్ అన్ని బయట పెట్టి బతిమలాడి దాన్ని 1200కి ఒప్పించుండే ఆమెని. ఇక అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్, ఇది చెప్పినాను కదా మాది నెక్స్ట్ మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేసేయాలి, అది మా ప్లాన్ అని చెప్పి ఇప్పుడు మేము కొండపోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం. నెల్లం కొమరెల్లి మల్లన్న దగ్గరికి వెళ్తే కొండపోచమ్మ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తామంట. లైక్ మా మమ్మీ చెప్పింది గైస్, మాకు తెలీదు అసలు, మేము వెళ్ళడమే ఫస్ట్ టైం. మా మమ్మీయే అన్ని కనుక్కొని మా మమ్మీయే చేసింది మొత్తము. మా మమ్మీకి ఇష్టం టెంపుల్స్ అంటే. ఇక ఇది కొమరెల్లి మల్లన్న. ఇక్కడ నుంచి అయితే మేము కొండపోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నేను మా మమ్మీని అడుగుతున్నాం, మమ్మీ హ్యాపీయేనా అంట. హ్యాపీ లేవే అని అన్నది. అట్లా వేస్తుంది గైస్ మా మమ్మీ. తర్వాతకి కొండపోచమ్మకి మా మమ్మీ మొక్కుకుని ఉండే కోడిని కోస్తా అని చెప్పేసి ఇక్కడ కోడి అంటే కొండపోచమ్మ వెళ్ళే దగ్గరికి వెళ్తుంటే కోడి రేట్లు అనేవి పెరుగుతుంటాయి. కొంచెం దూరంలో ఉన్నప్పుడే మీరు కోడిని తీసుకుంటే బెస్ట్. ఇంకా దగ్గరికి వెళ్తే మీరు కేజీ 300, 250 అట్లా పెట్టి కొనాల్సి వస్తుంది ఒక కోడిని. సో బెటర్ కొంచెం దూరంలో ఉన్నప్పుడే కోడిని అయితే తీసుకోండి. నేను కొండపోచమ్మ దేవత గుడిని అయితే వీడియో రికార్డ్ చేయలేదు, జస్ట్ ఇంకా దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చి నేను ఎందుకు వీడియో రికార్డ్ చేయలేదు, ఏమైపోయిందని అంటే మనం వండుకోవడానికి ఒక ప్లేస్ కావాలని చెప్పేసి తిరిగి నాకైతే మస్తు విసుకొచ్చింది. ఎన్ని ప్లేసులు చూసాం తెలుసా. అయితే కొండపోచమ్మ నుంచి ఒక 2 kilometers వరకు కబ్జా. ఎట్లా అంటే ఈ చెట్టు కింద నువ్వు వండుకోవాలంటే నువ్వు 500 ఇవ్వాలి, అట్లా వేసిరు అనమాట. ఇక నాకు పిచ్చి లేచింది. ఇంకా 2 kilometers దాటి ఒక కాడ ప్లేస్ చూసేసుకొని అక్కడ మా డాడీని నించోబెట్టి మేము మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ అంత దర్శనం వీళ్ళందరిది అయిపోయినాక తీసుకొని వెళ్ళి ఇంకా చికెన్ వండుకొని బాగా తిన్నాం. ఇంకా మేము థమ్స్అప్లు కొనుక్కున్నాం, పెద్దది ఎందుకని చెప్పి ఒక్కొక్కరం ఒక్కొక్క బాటిల్ తీసుకొని తాగినాం. అంతే గైస్, ఇంకా అయిపోయింది మా కొమరెల్లి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము ఫస్ట్ టైం అయినా మాకేం ఇబ్బంది కాలేదు, అంత ఇరిటేషన్ ఏం రాలేదు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా జరిగింది దర్శనం అనేది. ఒకవేళ మేము సండే వెళ్తే మాకు ఇంత పీస్ఫుల్గా జరిగేదేమో కాదు. అంతే గైస్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.